హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ తోటకూర లివర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఒక కట్ట ఎర్ర తోటకూర, అలాగే ఒక హాఫ్ కట్ట పాలకూర తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అవి కొంచెం వేడైన తర్వాత ఈ తోటకూర పాలకూర వేసి ఒక పొంగు రానివ్వాలండి. ఎక్కువ ఉడకనివ్వకూడదు, ఒక పొంగు వస్తే సరిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. దీనిలోకి పసుపు, ఉప్పు, కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/4 కప్పు శనగపిండి వేసుకుంటే కొంచెం గట్టిగా అవుతుందండి ఆ మిశ్రమం. తర్వాత ఇడ్లీ పాత్రలోకి మనం వాటర్ తీసుకుని మరిగించుకున్న తర్వాత ఇడ్లీ రేకులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీలాగా వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోతాయండి. తర్వాత మనం ఇడ్లీలాగా తీసేసుకుని అది కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దీనిలోకి మనం పాలకూర వేయడం గురించి ఆ ఫ్లేవరు మంచి కమ్మగా టేస్ట్ అది లివర్ కర్రీ లాగే ఉంటుందండి. ఇలాగ స్క్వేర్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ తీసుకుని ఆయిల్లో కొన్ని పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోవచ్చినాయండి. మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే మొత్తం ముక్కలన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఒక 3 పెద్ద ఆనియన్ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి. అది కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వీడియో క్లిప్ మిస్ అయిందండి. 1.5 టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే ఒక 3 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 టమాటాలు కూడా టమాటా ప్యూరీ చేసుకుని పెట్టుకోవాలండి. అవి కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా మనం మగ్గించుకోవాలి. ఒక 15 జీడిపప్పులు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి, ఆ పేస్ట్ కూడా. తర్వాత 1 కప్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా గ్రేవీలా కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చండి. నేను కొంచెం ముద్దగానే చేస్తున్నాను రైస్లో కానీ. తర్వాత ఈ ముక్కలు ఫ్రై చేసుకున్న ముక్కలు కూడా వేసుకుని ఉడికించుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ అలాగే హెల్తీగా మనకి తోటకూర లివర్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి.